before the church of God, before the elders, I stand here with fear and trembling. దేవుని సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట చాలా వణుకుతో భయంతో నేను నిలబడుతున్నాను. Shall we turn our Bibles to Leviticus chapter 6 and read from verse 13? లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుంటాం. All of us together, Leviticus 6:13. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. The fire బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. This has been the theme verse for this holy convocation. ఈ పరిశుద్ధ సమాజ కూడికల కొరకై ఇది మనకు శీర్షికగా ఇవ్వబడింది. From various sessions we have been meditating around the details of this verse. ఈ వచనానికి వచ్చినటువంటి వివరణలు ఆయా కూడికల్లో మనం వింటూ వస్తున్నాం. In this verse or surrounding this verse there are three important things. ఈ వచనం చుట్టూ మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు కనబడతాయి. First we see the altar. మొట్టమొదటిది బలిపీఠం. Upon the altar is the fire. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని. And the fire is consuming an offering, a sacrifice. తర్వాత అగ్ని దహించేటువంటి బలి పశువు. So we see three things: altar, కనుక బలిపీఠం కనబడుతుంది, we see the fire, బలిపీఠం పైన అగ్ని, and a burnt offering. దాని తర్వాత బలి పశువు. The three are important. ఈ మూడు ప్రాముఖ్యమైనది. Altar signifies a godly order, a set order that God has ordained. ఈ బలిపీఠం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి దైవిక క్రమాన్ని గురించి మాట్లాడుతుంది. God did not say just burn something on the floor or on the ground. దేవుడు ఏదో మీరు నేల మీదనో మరి ఎక్కడనో ఏదో సమర్పించేయండి అన్నట్టుగా చెప్పలేదు. He clearly gave a pattern for the altar to be built, and as the Lord commanded Moses, in that set order the altar was built. కానీ దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టుగా ఆ బలిపీఠాన్ని కట్టే విషయంలో, ఆ బలిపీఠం కట్టబడే విషయంలో ఒక క్రమాన్ని చెప్పాడు. దాని ప్రకారంగా అది కట్టబడింది. So altar signifies a divine order. కనుక ఈ బలిపీఠం దైవికమైన క్రమాన్ని గురించి నేర్పిస్తుంది. Upon that divine order only the fire is to be lit. కనుక దైవికమైన క్రమం మీదనే ఈ అగ్ని ఉంచబడుతుంది. Even in our spiritual life, only upon the divine order the Holy Spirit of God will enter us. కనుక మన క్రైస్తవ జీవితంలో కూడా దైవికమైన క్రమం ఉన్న చోటనే అగ్ని ప్రవేశింపబడుతుంది. Like many of you who have accepted the Lord Jesus Christ today by your confession and putting your faith in Him, మీరు రాత్రి కొంతమంది యేసునందు విశ్వాసం ఉంచి మీ పాపములను ఒప్పుకొని రక్షించబడినట్లుగా you can claim by faith or believe by faith that you are sealed by the spirit of adoption. కనుక మీరు దీన్ని విశ్వసించవచ్చు, మీరు దేవుని ఆత్మ చేత ముద్రించబడినటువంటి వారు. Because you have come under a divine order. First you are to be born again, and as many as received Him, they have become the children of God, and upon such children the spirit of adoption is abiding. కనుక మీరు దేవుని క్రమానికి లోబడ్డారు, అనగా తను ఎంత అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఉంటకు అధికారం అనుగ్రహించబడునని దేవుడు చెప్పాడు. ఆ క్రమానికి లోబడ్డారు కనుక వారిని దేవుడు తన ఆత్మ చేత ముద్రిస్తాడు. So a divine order కనుక దైవికమైన క్రమం and the spirit of God దేవుని ఆత్మ is equal to the altar in the Old Testament and the fire on the altar. కనుక పాత నిబంధనలో ఇవి బలిపీఠానికి, బలిపీఠంపై ఉన్న అగ్నికి సమానంగా ఉన్నాయి. Now if only we have the altar and the fire on the altar, it will not please God in any way. చూడండి, ఒకవేళ బలిపీఠం ఉంది, బలిపీఠం పైన అగ్ని కూడా ఉంది, అయినప్పటికీ కూడా అది దేవునికి సంతోషాన్ని కలగజేయదు. If only those two remain and there was the third thing that is missing, it will not be pleasing to God. ఆ రెండు మాత్రమే ఉన్నాయి, మూడవది కనబడడం లేదు. అలాంటప్పుడు దేవునికి సంతోషం ఉండదు. The third thing is equally important, that is the burnt offering. Only when the offering is burnt on the fire on the altar,
that brings a sweet smelling aroma to the Lord. The Lord is pleased with it. కనుక మూడవది బలి పశువు ఉండాలి. ఆ బలి పశువు బలిపీఠం మీద దహించబడినప్పుడు మాత్రమే ఇంపైన సువాసన దేవుని చెంతకి ఎగిసి వస్తుంది. And the significance of the burnt offering is revealed in Romans chapter 12 and verse 1. ఈ దహన బలిని గురించినటువంటి విషయము రోమ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదవచ్చు. That is, we should offer ourselves as a living sacrifice, holy, acceptable unto God, which is our reasonable service. దాని భావం ఏంటంటే దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైనది అని చెప్పబడింది. So we ourselves should consecrate, we ourselves should sacrifice ourselves, we ourselves should dedicate ourselves for the service of the Lord to be burnt on the fire on the altar. దేవుని యొక్క సేవ కొరకు, ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు మనల్ని మనమే ఆ రీతిగా సమర్పించుకోవాలి. ఆ బలిపీఠం మీద బలి అర్పణలాగా పెట్టుకోవాలి. We have seen in the morning family prayer that this altar should be in a divine order, and there are at least 3 altars in the Bible where this order has been changed. చూడండి, ఈ బలిపీఠం అనేది ఒక క్రమంలో ఉండాలనేది మనం ఉదయకాలం వింటూ వచ్చినాము. అది బలిపీఠం అనేది 3 చోట్ల మార్చబడినట్లుగా మనకు కనబడుతుంది. God has given this order to Moses, but there were certain kings in Israel that changed this pattern of the altar or changed the divine order concerning the altar. ఈ బలిపీఠం విషయంలో దేవుడు మోషేకు ఆ క్రమాన్ని చూపించాడు. అయితే కొంతమంది రాజులు ఆ క్రమాన్ని తప్పించినట్లుగా మనం చూడవచ్చు. First Kings chapter 12 verses 32 and 33 we read Jeroboam's altar. ఇక్కడ మొదటి రాజుల 12వ అధ్యాయంలో యెరోబాము తాను కట్టించినటువంటి బలిపీఠం మనకు కనబడుతుంది. He is the king of Israel. తాను ఇశ్రాయేలుకు రాజు. He did not want the people to go to the house of the Lord in Jerusalem and worship God in that house. కాబట్టి ఆయన తాను దేవుని ప్రజలైనటువంటి వారు యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ బలిపీఠాన్ని కట్టాడు. Yes, and this altar has corrupted the divine order by making easy believism. కనుక ఈ బలిపీఠము ఎలా చెప్పవచ్చు అంటే సులువైనటువంటి పద్ధతిలో దేవునికి అర్పించే విధానం ప్రవేశపెట్టి తద్వారా దైవికమైన క్రమాన్ని ఉల్లంఘించేటట్టు చేసింది. Though it is easy believism, it is the wrong mode of worship. ఇది సులువుతరంగా చేయబడేటటువంటిది అయినప్పటికీ కూడా దైవికమైన క్రమాన్ని అనుసరించినది కాదు. It is only in Jerusalem, in the house of God, there are set thrones of judgment. చూడండి, యెరూషలేములో మాత్రమే తీర్పు తీర్చబడే దాని కొరకైన న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. The thrones of David, and that is the place where God has promised his presence. కనుక దావీదు చేత స్థాపించబడిన ఆ సింహాసనాలు అక్కడ మాత్రమే దేవుని సన్నిధి ఉంటుంది అని బైబిల్లో చెప్పబడింది. That is where peace is. Peace be within thy walls, prosperity within thy palaces. కనుక నీ ప్రాకారంలో నెమ్మది ఉండును గాక, నీ ప్రాకారంలో ఉన్నవారు వర్ధిల్లుతారని రాయబడింది. Wherever there is divine order, you see all the spiritual blessings in the place. దైవికమైన క్రమం ఎక్కడ ఉంటుందో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ కనబడతాయి. But Jeroboam altered the real altar of God. యెరోబాము అయితే నిజమైన దేవుని బలిపీఠాన్ని తాను మార్చివేశాడు. Made it an easy believism altar. కనుక సులువుతరంగా విశ్వసించే ఆ పద్ధతిని ప్రవేశపెట్టాడు. He made 2 calves. రెండు దూడలు ఉన్నాయి. And then he said, you don't have to go to the house of God in Jerusalem. I will build an altar here. You just use this altar. మీరు బలి అర్పణ చేయాలంటే యెరూషలేము వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడనే మీ కొరకు బలిపీఠాలు కట్టాను, ఇక్కడ మీ బలి అర్పణలు చేయవచ్చు. There is a divine order God has set for the assembly of God. In Acts 2 verse 42 we read the apostles' doctrine, fellowship, breaking of bread and prayers. విశ్వాసుల కొరకైన దైవికమైన క్రమం అపోస్తల కార్యములు 2:42లో ప్రభు పెట్టాడు. అది అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. That is the set divine order that God has placed for the church. సంఘం కొరకై దేవుడు స్థాపించినటువంటి దైవిక క్రమం అది. But these days we see that our order has been altered into an easy mode of worship, easy believism. We don't have to have all those things. It is okay if we bypass some of them. కాబట్టి ఈ దినాల్లో ఈ దైవికమైనటువంటి క్రమాన్ని
సులువుతరంగా చేసి ఏమి పర్వాలేదు, అందులో అన్ని పాటించకపోయినా పర్వాలేదు, సులువైన విధానంలో కూడా దేవుని ఆరాధించవచ్చు అన్నట్టుగా మార్పు తీసుకొస్తున్నారు. Why do you have to give so much time for the word of God? దేవుని వాక్యానికి మరింతగా సమయం ఇవ్వాల్సిన It is so much to అవసరం cut లేదు. short the messages. వర్తమానాల్ని కుంచిస్తే సరిపోద్ది కదా. Then where do you get the apostles' doctrine from? అపోస్తలుల యొక్క బోధ ఎక్కడి నుంచి వస్తుంది? Why do you have table every week? Let's have once in a month or once in a year. ప్రతి వారము బల్ల కలిగి ఉండాల్సిన అవసరం ఏముంది? నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోదా? Then how can you remember the Lord on the first day of the week? అలాగైతే ఆదివారం మొదటి దినాన ప్రభువుని ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? Why do you have long prayers, brother? సోదరుడా, అంత దీర్ఘ ప్రార్థనలు ఎందుకండి? Short prayers also God will listen, right? క్లుప్త ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు కదా. Easy believism, the altar has been changed. కనుక బలిపీఠం మార్పు చేయబడింది, సులువైన పద్ధతిలో నమ్మిక ఉంచటం. There is a second altar in the same First Kings and chapter 16 verses 31 and 32. First Kings 16, 31 and 32. మొదటి రాజులు 16వ అధ్యాయం 31, 32 వచనాల్లో మరొక బలిపీఠం మనకు కనబడుతుంది. Ahab's altar. ఇది ఆహాబు బలిపీఠం. Ahab went and married Jezebel. ఆహాబు వెళ్ళి యెజబెల్ని వివాహం ఆడాడు. And to please her or to entertain her, he built an altar for her. కనుక ఆమెను సంతోషపెట్టడానికి ఆమెను సంతోషపెట్టడానికి ఒక బలిపీఠం కట్టాడు. He built an altar for her god, that is Baal. కనుక ఆమె దేవత కొరకు ఆయన ఒక బలిపీఠం కట్టాడు. బయలుదేవత. The divine order of God has been corrupted by this altar by bringing in entertainment into the place. చూడండి, ఈ దైవికమైనటువంటి క్రమం లేక ఈ బలిపీఠం అనేది దేన్ని బట్టి మార్పు చేయబడింది అని అంటే ఆ ఆనందోత్సవాలు కలిగచేసే దాని కొరకైన ఆ బలిపీఠం కట్టడం ద్వారా The husband want to entertain the fancies and whims of the wife. తన భార్యకున్నటువంటి ఆ నమ్మకాలని తాను సంతోషపెట్టే దాని కొరకు ఈయన ఈ బలిపీఠం కట్టాడు. Jezebel was a beauty queen. కాబట్టి యెజబెల్ చాలా సౌందర్యవతి. సోకులు చేసుకునేది అన్నమాట. She was a beauty queen. She used to apply powder and she wants to show off. కాబట్టి తాను ముఖానికంతా రంగులు పూసుకొని చూపించుకునేది. And this husband want to please his wife Jezebel. కనుక తన భార్యను సంతోషపెట్టాలని ఈయన కోరుకున్నాడు. So he decided to change the divine order. అందుచేత దైవికమైన క్రమాన్ని మార్చుకోరాడు. Why to have that altar of God? ఏం దేవుని బలిపీఠమే ఉండాల్సిన అవసరం ఏముంది? Let me entertain my wife's thoughts and let me build this. నా భార్య తలంపుల్ని ప్రోత్సహించి ఆమె సంతోషం కొరకు బలిపీఠం కడతారు. How many believers families have corrupted the divine order by marrying somebody other than the divine person coming from the divine order? ఎంతమంది తమ కుటుంబాల్లో ఈ దైవికమైన క్రమాన్ని పోగొట్టుకున్నారు? విశ్వాసిని పెళ్లాడే దానికి బదులుగా అన్యుల్ని పెళ్లాడి ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. I want to come to church but my wife is not allowing me to come to church. అన్న, మందిరానికి రావాలని నాకు చాలా ఇష్టం, కానీ నా భార్య రానిట్లేదు, ఏం చేయమంటారు? What to do? I have to go with her. ఏం చేయాలి? ఆమెతో పోవాల్సి I వస్తుంది. have to entertain her thoughts. ఆమె తలంపులన్నింటినీ సంతోష పెట్టాల్సి వస్తుంది. Divine order is changed. దైవికమైన క్రమం మార్పు చెంది Body altar is broken. దేవుని యొక్క బలిపీఠం పడగొట్టబడింది. Oh, you have to take a great heed from this. When you give your children to marriage, make sure not to depend on your caste, not to depend on your status, not to depend on your education or anything, but to depend on if this person is from a body order, from a divine order, and if that person is humble to believe in the Lord, in the living God. కనుక మీ పిల్లల్ని వివాహాలకు మీరు ఇస్తున్నప్పుడు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. దైవికమైన క్రమాన్ని పాటించేదాని కొరకు మీరు ఇష్టపడాలి. అలా కాకుండా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, లేక అంతస్తుల ప్రాతిపదికన ఒకవేళ మీ పిల్లల్ని ఆ రీతిగా ఇచ్చేవారైతే మీరు దైవికమైన క్రమాన్ని ఉల్లంఘించిన వారు అవుతారు. The third altar we read from 2 Kings chapter 16 verses 10 and 11. రెండో రాజులు 16వ అధ్యాయం 10, 11 వచనాల్లో మూడవ బలిపీఠం కనబడుతుంది. Ahaz's altar. అహజ్యా యొక్క బలిపీఠం. Ahaz built an altar. ఆహాజు కూడా బలిపీఠం కట్టాడు. How? ఏ రీతిగా? He borrowed the template or he borrowed the details from an altar that he has seen in Syria, in Damascus.
దమస్కులో ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి బలిపీఠము, దాని గురించినటువంటి వివరాలు, దాని నమూనా తాను తెచ్చుకొని దాని ప్రకారంగా కట్టాడు. He went to see that King Tiglath-Pileser, and from that he saw an altar there, and he brought that details of the altar to build that altar in his place. 11, 10 and 11. 2 Kings 16, 10 and 11. తిగ్లత్-పిలేసరు అనేటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిపీఠాన్ని తాను చూచి దాని యొక్క వివరాలు తెలుసుకొని వచ్చి తాను బలిపీఠం కట్టాడు. And he changed, he modified the altar, the real altar. He modified the divine order. It is called embezzlement. The divine order is corrupted by embezzlement or copying the wrong things. కాబట్టి సరైనటువంటి బలిపీఠాన్ని తాను ఈ వేరైనటువంటి బలిపీఠం యొక్క వివరాలు తీసుకొని చేయడం ద్వారా దాన్ని మార్పు చేశాడు. And he did it in the wrong way. దాన్ని కాని పద్ధతిలో చేశాడు. There are many things going on in the church like that even today in the believer's life. ఈ దినాన కూడా విశ్వాసుల జీవితాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. Embezzlement, copying things that are not of the divine order and bringing it into the church. దైవికమైన క్రమానికి చెందనటువంటి ఇతరత్ర విషయాలు, కాని విషయాల్ని ఇప్పుడు మన మధ్యలోనికి తీసుకొని రావడం. In Acts chapter 5 we read about some young people there. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో కొంతమంది యవనస్తులు కనబడతారు. Ananias and Sapphira were struck dead. అననీయ సఫీరాలు వారు చనిపోయారు. These young people were waiting there to carry out these dead things from the church to outside the church. ఈ యవనస్తులైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి మృతమైనటువంటి వాటిని సంఘంలో నుండి వెలుపలికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. We should learn from the young people. ఆ యవనస్తుల నుండి మనం పాఠం నేర్చుకోవాలి. To carry out dead things from the church to the outside of the church, not to bring dead things from outside the church into the church. కాబట్టి సంఘంలో మృతమైనటువంటి వాటిని వెలుపలికి తీసుకుపోవాలి, కానీ వెలుపల ఉన్న మృతమైనటువంటి వాటిని సంఘంలోనికి తీసుకురాకూడదు. Copying from other places. వేరు వేరు ప్రాంతాల నుంచి నకలు తీసుకురావడం. Compromising on the divine order. దైవికమైనటువంటి క్రమం విషయంలో రాజీ పడడం. Altars are broken. బలిపీఠాలు పడిపోతున్నాయి. Altar is very important. Only on the divine order the light of God, the fire of God is to be lit. కనుక బలిపీఠం ప్రాముఖ్యమైంది. దైవికమైన క్రమమున్న చోటనే అగ్ని రాజుకుంటుంది. In such a days when Ahab's altar was there was a man of God who wanted to bring this divine order. 1 Kings 18th chapter 30th verse. Elijah, he brought the people together and he repaired the altar. ఆహాబు కాలంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దైవికమైన క్రమాన్ని తిరిగి తీసుకురాగోరాడు. అందుచేత పడిపోయినటువంటి దేవుని బలిపీఠాన్ని ఆయన తిరిగి సరిచేసి కట్టాడు. Ahab's altar was there. ఆహాబు బలిపీఠం కూడా ఉంది. Elijah did not want to compromise. అయితే ఏలియా రాజీ పడడానికి ఇష్టపడలేదు. He repaired the altar of the Lord. He brought the divine order again. కనుక తాను ఆ దేవుని బలిపీఠాన్ని సరిచేశాడు. దైవికమైన క్రమం తిరిగి తీసుకొచ్చాడు. Only then the fire came from heaven and was lit on that altar. అప్పుడు మాత్రమే దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ బలిపీఠం మీద కనబడింది. It's very important to remember this. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Always remember, God only works when there is divine order. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎక్కడ దైవిక క్రమం ఉంటుందో అక్కడే దేవుడు If పనిచేస్తాడు. you try to alter the altar, the divine order, then you cannot expect the Spirit of God to dwell there. బలిపీఠాన్ని మార్పు చేసేదానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసావు అని అంటే అక్కడ దేవుని ఆత్మ ఎంత మాత్రం పనిచేయదు. Then the second thing is about the fire. రెండవది అగ్నిని గూర్చిన విషయం. We have meditated, we have listened very well the 10 aspects, the significance of the fire in 10 manifold aspects. కనుక అగ్నిని గురించి మనం చాలా వివరంగా 10 అంశాలు మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. And we should remember that. I personally have written down, I want to go home, meditate and learn more about it. దాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. వ్యక్తిగతంగా నేను కూడా రాసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద ఎక్కువైన ధ్యానం కలిగి ఉండాలని తలంపు ఉంది. Now the third thing is the burnt offering. మూడవది దహన బలి. To understand this, let me share an illustration with you. I already shared this, but I want to repeat this. కనుక ఈ విషయాన్ని అర్థం చేయడానికి ఒక సంగతిని మీతో పంచుకోగలుగుతున్నాను. ఇంతకుముందు పంచుకున్నాను, మరలా పంచుకుంటాను. There was a pencil maker.
ఒక పెన్సిల్ ని తయారు చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. And his desire was to make best pencils. శ్రేష్టమైన పెన్సిల్ ని తయారు చేయాలనేది తన యొక్క ఉద్దేశం. So he made a pencil. పెన్సిల్ తయారు చేశాడు. And he started talking to that pencil. ఆ పెన్సిల్ తో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. Oh pencil, ఓ పెన్సిలా, I want you to be the best pencil. నువ్వు నా శ్రేష్టమైన పెన్సిల్ గా ఉండాలనుకుంటున్నా. And I want to share 5 things with you. నీతో 5 సంగతులు పంచుకోగోరుతున్నా. Number 1, మొదటిది, you can do only great things if you allow yourself to be in the hand of a good artist. నువ్వు మంచి ఆర్టిస్ట్ చేతిలో ఉంటేనే నువ్వు శ్రేష్టమైనటువంటి వాటిని చేయడానికి అనుమతించబడతావు. If you are by yourself, you are good for nothing. ఒకవేళ నీ అంతటా నీవే ఎవరి చేతిలో ఉండను, నా అంతటా నేనే ఉంటానంటే నువ్వు దేనికి పనికిరావు. But if you fall into the hand of a good artist, you can do great things. ఒకవేళ నువ్వు ఆర్టిస్ట్ చేతిలో పడితే నువ్వు చాలా గొప్ప సంగతులు చేయవచ్చు. Number 2, రెండవది, you have the ability to leave a mark on every surface that you touch. నీకు ఎలాంటి సామర్థ్యం ఉందంటే నువ్వు తాకే ప్రతి దాని మీద నువ్వు ఒక గుర్తు పెట్టవచ్చు. If you touch a white shirt, you can leave a mark there. ఒకవేళ నువ్వు తెల్ల చొక్కా మీద నువ్వు తగిలేవాడంటే అక్కడ ఒక గుర్తు పడిపోతుంది. On this surface, you can leave a mark there. లేక వెనకాల బోర్డు మీద ఒకవేళ తాకితే అక్కడ కూడా గుర్తుపడుతుంది. You have that ability to leave a mark every surface you touch. ప్రతి దాని మీద నువ్వు తాకిన ప్రతి చోట నీవు గుర్తు పెట్టే సామర్థ్యం నీకుంది. Third thing I want you to understand. మూడవది నువ్వు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. You will experience a sharpening, a painful sharpening from time to time. సమయానుకూలంగా నిన్ను చెక్కుతా ఉంటారు, నిన్ను నునుపు చేయడానికి చెక్కుతా ఉంటారు. You take a sharpener and you will be sharpened. It will be painful to you. కనుక షార్పనర్ తీసుకొని నిన్ను నునుపు చేయడానికి దాన్ని చెక్కుతా ఉంటారు, అది కొంచెం నీకు బాధకరంగా ఉంటుంది. It is not a one-time thing. Time and again you will be sharpened. ఇదేదో ఒక్కసారిగా కాదు, పదే పదే అలాగే చెక్కుతా ఉంటారు. And fourth thing, నాలుగోది, you also have the ability to correct your mistakes. కానీ నీకున్న సామర్థ్యం ఏంటంటే నువ్వు చేసే పొరపాట్లను నువ్వు సరి చేసుకోవచ్చు. You can overwrite it దాని మీద మరలా నువ్వు దిద్ది రాసేయచ్చు, and correct it. దాన్ని సరి చేయవచ్చు. You have that ability. నీకు ఆ సామర్థ్యం ఉంది. And fifthly, ఐదోది, what is inside of you is more important than what is appearing outside. కాబట్టి నీకు లోపల ఉన్నది ఏదో అది చాలా ప్రాముఖ్యమైనది బయట కనపడే దానికంటే. What is inside of the pencil is the lead that is more important than the wood that is outside. కాబట్టి పెన్సిల్ లో లోపల కనపడేది ఏంటి, లెడ్ ఉంటుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. If you remember these 5 things, you will be successful, you will be great. నువ్వు ఈ 5 సంగతులు గుర్తుపెట్టుకోగలిగితే నువ్వు విజయవంతంగా ఉంటావు, చాలా గొప్పవాడు అవుతావు. The pencil understood. పెన్సిల్ కి అర్థమైపోయింది. So it said to its master, అప్పుడు యజమానులతో చెప్పింది, yes master. అవును యజమానుడా. So this is the pencil. ఈ పెన్సిల్ It went through all this process of these 5 steps. ఈ 5 మెట్ల ద్వారా ఈ పెన్సిల్ వెళ్ళింది. And it had a cycle. అదొక ప్రక్రియ లాంటిది. And it became like this. ఆ పెన్సిల్ ఆ రీతిగా చిన్నది అయిపోయింది. Such a beautiful pencil, it became like this. అంత చక్కటి పెన్సిల్ అంత చిన్నదైపోయింది. It was sharpened from time to time. అది పదే పదే చెక్కబడుతూ It allowed to be used by the master. యజమానుడు వాడుకోవడానికి It అనుమతించబడింది. made mistakes, but it overrid them. అది పొరపాట్లు చేసింది రాదు, కానీ మన దాన్ని దిద్దే ఆస్కారం కలిగించింది. It understood that what is inside as well as outside should be burnt up so that it can be used well, but what is inside is more important than what is outside. కనుక అది అర్థం చేసుకున్నది ఏంటంటే దాని వెలుపల ఉన్న దానికంటే దాని లోపల ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది కనుక అది చెక్కబడడానికి కరిగిపోవడానికి ఇష్టపడింది. It was totally burnt up. అది సంపూర్ణంగా కాలిపోయింది. That is a burnt offering. అది దహన బలి. Now take this illustration, apply it spiritually into your lives. ఈ ఉదాహరణను మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని పోల్చి చూసుకోవాలి. You will be only as good as in whose hands you are. కాబట్టి ఎవరి చేతుల్లో నువ్వు ఉన్నావు అన్న దాన్ని బట్టి నువ్వు ఎంత బాగుంటావు అనేది ఆధారపడి. If you are in the hands of Satan, నువ్వు ఒకవేళ సైతాన్ చేతిలో ఉంటే that is how good you are. You are also a Satan. నువ్వు కూడా సైతాన్ లాగానే అంత You బాగుంటావు. are in the hand of a living God.
If you are in the hand of a living God, ఒకవేళ నువ్వు సజీవుడైన దేవుని చేతిలో ఉంటే oh, the glory that you will experience, because He will never give up on you. ఆ మహిమ ఎంతగా నువ్వు అనుభవిస్తావనంటే ఆ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. But He will make you sharpen. It will be painful. He will sharpen you from time to time. అయితే తరచుగా ఆయన నిన్ను చెక్కుతా ఉంటాడు, అది నీకు కొంచెం బాధ కలిగించే What విషయం. son is there whom the father loveth that he will not chastise? ఆ తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? As the father loveth the son, because of that love, he will definitely chasten the son. తండ్రి తన కుమారుడిని ప్రేమిస్తాడు కాబట్టి తప్పకుండా తన కుమారుడిని శిక్షిస్తాడు. We will also be able to correct our mistakes. Some of you did that tonight. కాబట్టి మనం కూడా మన తప్పులు మనం సరి చేసుకోవచ్చు. ఈ రాత్రి మీలో కొంతమంది ఆ రీతిగా సరి The చేసుకున్నారు. blood of Lord Jesus Christ will cleanse us from all sin if we confess. ఒకవేళ మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి The పవిత్రపరుస్తుంది. blood of Lord Jesus Christ is needed for our salvation. యేసు ప్రభువారి యొక్క రక్తం మన రక్షణార్థమే అవసరమైంది. It is also needed for our sanctification. It is a continuing process. మనల్ని పరిశుద్ధపరిచే ప్రక్రియ కూడా అవసరమైంది. ఇది ఎడతెగక కూడా జరుగుతుంది. Another important thing we need to understand is what is inside of us. The Spirit of God is important than what is outside, this white dress or this color of the skin or the makeup that we put. More than all these things, what is inside, out of the heart, whatever comes, that is more important. ప్రాముఖ్యమైన మరొక సంగతి మనం గుర్తించదగింది ఏంటంటే వెలుపటికి కనబడుతున్న మన అలంకారం కానీ మన రంగు కానీ లేకపోతే మనం వేసుకునే వస్త్రాలు కానీ ప్రాముఖ్యమైనది కాదు, కానీ మన లోపల ఉండేది మన ఆత్మ, మన హృదయంలో ఏమొస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యం. In many believers' lives, either some of these three things are missing, or all the three are missing. One is missing, either in various proportions. People. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఈ మూడింట్లో కొంతమందిలో మూడు కనబడవు, కొంతమందిలో ఏదో ఒకటి మిస్ అయి ఉంటుంది, కొంతమందిలో రెండు కనబడకుండా పోవచ్చు. ఏదో ఒక పరిమాణం ఈ రీతిగా లోపం ఉంటుంది. All the three are important. ఈ మూడు ప్రాముఖ్యమైనవి. Divine order. దైవిక క్రమం. The fire on the altar. బలిపీఠం మీద ఉన్న అగ్ని. Altar signifies divine order. కనుక బలిపీఠం దైవికమైన క్రమాన్ని బోధిస్తుంది. Second thing is the fire. రెండవది అగ్ని. The Spirit of God that dwells inside us. మనలో వసించే దేవుని ఆత్మ. Only when there is divine order in us, the Spirit of God will dwell with us. దైవిక క్రమంలో మనం ఉన్నప్పుడే దేవుని ఆత్మ మనలో వసిస్తాడు. Otherwise we will be grieving the Spirit of God. లేకపోతే పరిశుద్ధ ఆత్మను మనం దుఃఖపరిచేవారంగా ఉంటాం. Eventually we can quench the Spirit of God. ఇంకా చివరికి ఆత్మను అర్పిస్తాం కూడా. And then the third thing is the burnt offering. మూడవది దహన బలి. That is we sacrificing, allowing ourselves to be sacrificed for the service of God. దాని భావం ఏంటంటే దేవుని సేవ కొరకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుంటాం, అర్పించుకుంటాం. Now we need to understand practically also what it means to consecrate myself to God. కాబట్టి క్రియాపూర్వకంగా కూడా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం అంటే ఎట్లా తెలుసుకోవాలి? In what areas of my life? నా జీవితంలో ఏ ప్రదేశాల్లో? Well, it is applicable as you read the word of God, as you listen to God's servants. The Spirit of God will minister to you all these things. కానీ దేవుని వర్తమానికులు చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మీకు బయలుపరుస్తాడు. But at least there are 5 things I want to mention this evening. On the basis of those 5 thoughts, you can examine your life. కనుక నేనైతే ఒక 5 సంగతులు నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఆ 5 సంగతులు అనుసరించి మీ జీవితాన్ని పరిశీలించుకోవచ్చు. All these are revealed in the book of Malachi. ఇవన్నీ కూడా మలాకి పుస్తకంలో మనకు చెప్పబడ్డాయి. At least 5 areas where we should examine if we are burning for the Lord or not. ప్రభు కొరకు మనం మండుతున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని పరిశీలించుకోవడానికి ఈ పుస్తకంలో కనీసం 5 సంగతులు కనబడతాయి. Malachi chapter 1. మలాకి మొదటి అధ్యాయం Verse 6. 6వ వచనం. Last portion. చివరి భాగం. He said, wherein have we despised thy name? మేము ఎక్కడ ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి? Yes. God is asking a question. దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. You say, why or wherein have we despised thy name? O God, how did we despise your name? ఓ దేవా, ఎక్కడ ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టా? How did we bring dishonor to you? నీ నామానికి అగౌరవం ఎక్కడ కలగజేశారు? Verse 7. 7వ వచనం. Ye offer polluted bread upon mine altar. నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన దాన్ని అర్పించారు. And you say, wherein have we polluted thee? ఏమి చేసి నేను అపవిత్రపరిచినది మీరందరూ? Verse 8. 8వ వచనం. If you offer the blind for sacrifice, is it not evil? గుడ్డి దాన్ని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా?
If you offer the lame and sick, is it not evil? కుంటిదాన్ని అయినను రోగం గల దాన్ని అయినా అర్పించిన దోషం కాదా? Offer it now unto your governor. Will he be pleased with it or accept thy person? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా నేను అంగీకరించునా? What we in our secular position are not able to give to our managers or to our bosses, మన ఉద్యోగ ధర్మాల్లో మన పైన అధికారులకు మనం ఏదైతే ఇవ్వజాలమో we easily give it to God. అట్లాంటివన్నీ కూడా దేవునికి సులభంగా ఇచ్చేస్తాం. I don't think anyone will be willingly dishonoring their master. చూడండి, ఎవరు కూడా ఇష్టపూర్వకంగా యజమానులని అగౌరవపరుస్తున్నారని నేను అనుకోను. If the master comes to office by 9 o'clock, you try to be there by 8:55 or before your master comes, your manager comes in. ఒకవేళ మీ మేనేజరు మీ యజమానుడు 9 గంటలకు ఆఫీస్కి వస్తాడంటే మీరు 8:55కి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. The principal of the school, you are a teacher in that school, the principal is there before the bell and you will definitely be before that. కాబట్టి ఒకవేళ నువ్వు టీచర్ అయితే మీ ప్రిన్సిపల్ గారు కాలంలో ఉంటే దానికి ముందుగానే నువ్వు అక్కడ ఉండడానికి ఇష్టపడతావు. You don't do anything to dishonor your master. నీ యజమానుని అగౌరవపరచడానికి ఏది నువ్వు చేయవు. But how easily you dishonor God? అయితే దేవుని ఎంత సులభంగా మనం అగౌరవపరుస్తాం. When is the meeting starting and when do you come? కూడికి ఎప్పుడు ఆరంభం అవుతుంది, ఎప్పుడు వస్తావు నువ్వు? Oh, it's okay. పర్వాలేదు. That is exactly what God is saying here. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. You are not burning for me. నువ్వు నా కొరకు మండడం లేదు. Your talents are not burning for me. నీ తలాంతులు నా కొరకు మండడం లేదు. As you use your talents in your secular job, you are not using your talents in my service. ఉద్యోగాల్లో నువ్వు వాడుతున్నటువంటి తలాంతులు నీ సామర్థ్యం ఎలా వాడుతున్నావో అలాగే ఇక్కడ నీ సామర్థ్యాన్ని వాడడం లేదు. Oh, look at the talent here, seated here, right before here. For God, look at the talent that is here. I'm saying I look a lot of talent that is seated here. ఇక్కడ ప్రభు కొరకే కూర్చున్నటువంటి అనేక తలాంతులు కనబడుతున్నాయి. But not being used. అయితే వాడబడడం లేదు. I know you are using it in your secular job. మీ ఉద్యోగ ప్రదేశాల్లో మీరు వాటిని వాడుతున్నారు. But these days in metropolitan cities, young people running night and day serving their masters. పట్టణాల్లో ఈ దినాల్లో గమనించినట్లయితే యవనస్తులైనటువంటి వారు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. But how much of your talents are being spent for God? అయితే నీ తలాంతులు ప్రభు నిమిత్తం ఎంత వాడుతున్నారు? Are you burning for God in that area? ఆ ప్రదేశాల్లో నిజంగా మండేవాడుగా ఉన్నావా? Are you offering yourself as a living sacrifice, which is your reasonable service to God? దేవునికి అనుకూలమైన సజీవమైన యాగంగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలుగుతున్నావా? Many of you are doing unreasonable service to your masters in your business. మీ వ్యాపారాల్లో మీ యజమానులకు అనుకూలం కానిటువంటి సేవ చేస్తున్నారు. You go to a market and you ask for a price of a fruit. మీరు మార్కెట్కి వెళ్ళి ఒకవేళ ఆ పండు యొక్క వెల అడిగితే He gives a high price. అది చాలా ఎక్కువ వెల చెప్తారు. You say it is very unreasonable. ఏంటయ్యా అసలు సరిగా లేదు నువ్వు చెప్పేది అంటారు. Like that, many people are unreasonably working in their businesses, unreasonably working overtime in their jobs, in their offices. But God is expecting a reasonable service from you, and you are far away from that. చాలా మంది ఉద్యోగాల్లో, చాలా మంది వ్యాపారాల్లో నిష్కారణమైనటువంటి విధానంలో సేవ చేస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు కారణ సహితంగా సరైనటువంటి విధానంలో సేవ చేయమన్నాడు. Oh, this is not a preacher trying to preach his mind. కానీ ఇదేదో బోధకుడు తన మనసును బోధించడం కాదు. This is God himself asking that question from the Bible. బైబిల్లో నుండి స్వయంగా దేవుడే ప్రశ్న వేస్తున్నాడు. You honor your master and you dishonor me. మీరు మీ యజమానులు కనపరుస్తున్నారు, నన్ను అగౌరవపరుస్తారా? Second thing, రెండోది మలాకి chapter 2, 2వ అధ్యాయం verse 14. 14వ వచనం. Yet ye say wherefore. Yet ye say wherefore. అది ఎందుకని మీరు అడగగా. Verse 13. 13వ వచనం. And this have ye done again, covering the altar of the Lord with tears, with weeping and with crying out, in so much that he regardeth not the offering any more, or receiveth it with good will at your hand. మరియు రెండవసారి మీరు అలాగనే చేదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలం కాని అర్పణల చేత మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. So people are bringing their offerings onto the fire, onto the altar.
చూడండి, ప్రజలు బలిపీఠం చెంతకు, అగ్ని చెంతకు అర్పణలు తీసుకొస్తున్నారు. God is not accepting it. అయితే దేవుడు అంగీకరించాలి. Now people are questioning why you are not accepting our offer. ప్రజలు దేవుని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అంగీకరించవు? As if they are entitled for an answer. వాళ్ళు జవాబుకు పాత్రులు అన్నట్టుగా. But God is gracious, He is still answering. అయితే దేవుడు చాలా కృపగలవాడు, అయినా కూడా జవాబు చెప్తా ఉన్నాడు. When they asked wherefore, the Lord is saying, verse 14, because the Lord hath been witness between thee and the wife of thy youth, against whom thou hast dealt treacherously. మీరు ఎందుకనగా అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. Verse 15. 15వ వచనం. Did not he make one, yet had he the residue of the Spirit, and wherefore one, that he might seek a godly seed. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరిని ఇలాగున చేయలేదు. ఒకటి చేసినను ఏం జరగను, దేవుని చేత సంతతి నొందవలని అతడు యత్నం చేసెను. Godly seed. Understand that phrase, godly seed. దేవుని చేత సంతతి. దేవుని చేత సంతతి పొందవాలని. Godly seed. దైవికమైన సంతతి. You are asking why God is not accepting my offering. ఎందుకు దేవుడు నా అర్పణ అంగీకరించలేదని అడుగుతున్నారు. Because you have dealt deceitfully with thy wife. కాబట్టి నీ భార్యతో మోసయుక్తంగా నువ్వు జీవిస్తున్నావు. God has made the twain one. దేవుడు ఇరువురిని ఒక్కటిగా చేశాడు. But you simply let go of your wife. అయితే నీ భార్యను ఉన్నపాటున ఆ రీతికి వదిలిపెట్టేస్తున్నావు. You don't spend time with each other. ఒకరితో ఒకరు సమయాన్ని గడపరు. There is no time for prayer, there is no time for unity, there is no time for discussion. It is your own world. You treat your wife as if some alien. కనుక నీవు నీ భార్యతో కలిసి ప్రార్థించడానికి కానీ, సంభాషించడానికి కానీ, తీర్మానాలు చేయడానికి కానీ ఆమెతో సమయం నీకుండదు. ఆమె ఏదో ఒక పరదేశి అన్నట్టుగా భావించేస్తారు. Wife goes to one shift, husband goes to another shift. భార్య ఏమో ఒక చోటికి ఉద్యోగానికి, భర్త మరొక చోటికి ఉద్యోగానికి. Wife goes to shift in night, husband goes to shift in daytime. ఉదయకాలం ఏమో భర్త ఉద్యోగానికి పోతే, రాత్రి కాలం భార్య ఉద్యోగం. Husband is working in New Delhi, wife is working in Kanyakumari. భర్త ఏమో న్యూఢిల్లీలో పనిచేస్తాడు, భార్య కన్యాకుమారిలో పనిచేస్తాడు. Then why did you get married? అట్లాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు? God is asking it. దేవుడు అడుగుతా ఉన్నాడు. What God has joined together, let no man separate. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు. Where is the time for family prayer if you are so far off? మీరు అంత దూరంగా ఉంటే కుటుంబ ప్రార్థనలకి సమయం ఎక్కడ ఉంటుంది? Are you burning in that aspect that you need to spend time with your family, with your children, with your wife? They are important to you. నీ భార్యతో, నీ కుటుంబీకులతో, నీ పిల్లలతో సమయాన్ని గడపాలనేది అది ప్రాముఖ్యమైంది అన్న సంగతి నీవు ఎరుగుదువా? A person came to a good Bible preacher by name Dr. Ironside. డాక్టర్ ఐరన్సైడ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. And he said, Doctor or brother, I think I am committing a mistake. డాక్టర్ గారు, నేను ఒక పొరపాటు చేస్తున్నాను అనిపిస్తుంది అన్నాడు. I think I love my wife too much. నా భార్యని ఎక్కువగా ప్రేమించేస్తున్నానేమో అనిపిస్తుందండి నాకు. And it is extreme that I think it is sin. కనుక ఏదైనా ఎక్కువగా చేస్తే అది పాపమే కదండి. Dr. Ironside, the man of God, said, అప్పుడు దైవజనుడైన ఐరన్సైడ్ గారు అన్నారు, tell me if you love your wife more than Christ loved the church. కాబట్టి నువ్వు యథార్థంగా చెప్పు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా అన్నాడు. This man put his head down and walked away. ఈ మనుషుడు తలదించుకొని బయటికి వెళ్ళిపోయాడు. Do you really love your wife more than Christ loved the church? క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమిస్తున్నావా? Of course, no one can do that in that standard. ఆ అంతస్తులో ఎవరు చేయలేరు అనుకోండి. But it is expected from us in that standard. అయితే Love thy wife as Christ has loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరును మీ భార్యని ప్రేమించాలి అని దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. Except for a season, if it is for ministry, if it is for fasting, if it is for prayer, do not deprive each other of your companionship. ఏదైనా పరిచర్య సంబంధం కానీ, ప్రార్థన సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఒకవేళ వీలైతే కాస్త ఎడంగా ఉండవచ్చునేమో కానీ పూర్తిగా ఎడబాసి ఉండకూడదు. That is how godly seed will be built up. ఆ రీతిగా దైవికమైన సంతతి అనేది పుట్టుకొస్తుంది. See, these offerings are to be
brought perpetually. It is a continual offering. ఈ అర్పణలు అనేవి ఎడతెగకుండా అర్పించేటువంటి అర్పణలు. Today it should be burnt, tomorrow it should be burnt, for years to come it should be burnt. That was God's command. That was how God ordained there. దేవుడు అక్కడ నిర్ణయించిన పద్ధతి ఏంటంటే ఈ రోజు అర్పించాలి, రేపు అర్పించాలి, సంవత్సరాలు ఆ రీతిగా అర్పిస్తూనే వెళ్ళాలి. After you have burnt up and there is no next generation to be burnt as a sacrifice for Christ, what good it is? You are burnt up for God, but you have not built up another generation. You have not prepared that next generation where they are to be burnt up for Christ. Then you are stopping that Levitical priesthood. You are stopping that sacrificial worship to God. నువ్వు సజీవ యాగంగా ప్రభుకు నీ జీవితాన్ని అర్పించుకున్నావు, ఆ రీతిగా నువ్వు కాలిపోయావు, దహన బలిగా చేయబడ్డావు. కానీ నీ తర్వాతి తరం, నీ పిల్లలైనటువంటి వారు ఆ రీతిగా సజీవ యాగంగా చేయబడ్డానికి వారిని నువ్వు సిద్ధపరచకపోతే ఈ లేవి క్రమం అనేది ఆగిపోతుంది. We need to have that godly seed, and it is only possible if families are united together. Marriage is honorable in all. We need to understand and value the institution of marriage. వివాహ వ్యవస్థ చాలా ఘనమైనదని ప్రభు చెప్తాడు. దాని విలువను మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే ఈ దైవికమైన సంతతిని మనం తీసుకురాగలం. Burn to spend time with your family. నీ కుటుంబంతో సమయాన్ని గడిపే విషయంలో నువ్వు మండేవాడిగా ఉంటావు. After your office work, come home directly. కాబట్టి నీకు ఉద్యోగం అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి రా and spend time with your family. నీ కుటుంబంతో సమయాన్ని గడుపు. Oh, within a short time of my service in the Lord, I have seen many examples where they don't do this. That is why with burden I am sharing. నాకు ఉన్నటువంటి కొద్దిపాటి సేవా అనుభవంలో నేను చాలా కుటుంబాలు చూశాను. చాలా మంది ఈ రీతిగా చేయరు. Thirdly, మూడోది, what God is saying in Malachi. మలాకీలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. Malachi chapter 2 and verse 17. మలాకి 2:17 You have wearied the Lord with your words. మీరు Yet ye say, wherein have we wearied him? మీరు మీ మాటల చేత యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. You have wearied the Lord మీరు దేవుని ఆయాసపెడుతున్నారు with your words. మీ మాటల చేత. But you are asking, how? Where did we weary him? మేము ఎప్పుడు ఆయాసపెట్టామయ్యా అంటున్నారు. And he says, you are saying that God is not judging properly. దేవుడు సరైన విధానంలో న్యాయం చేయట్లేదు అంటున్నారు వాళ్ళు. Everyone that doeth evil is good in the sight of the Lord, and he delighteth in them. Or where is the God of judgment? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకున్న చేతనే మీరు ఆయన్ని ఆయాసపెట్టుచున్నారు. So what you are saying indirectly is God is unrighteous. కాబట్టి నేరుగా ఏమని చెప్పబోతున్నారంటే దేవుడు నీతిమంతుడు కాదు, అన్యాయస్తుడు అంటున్నారు. అన్యాయస్తుడు అంటున్నారు. As if you are righteous. మనమేదో న్యాయవంతుల్లా. You have a big log in your eye and you are seeing a small mote in your brother's eye. కనుక నీ కంటిలో ఏమో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసు ఎత్తుకుతున్నావు. And not only in your brother's eye, you are trying to find it in God's eye. సహోదరుని కంటిలో అయితే కొంతవరకు పర్వాలేదేమో కానీ దేవుని కంటిలోనే వెతుకుతాం మనం. You are saying God is unrighteous. He is not judging properly. దేవుడు న్యాయవంతుడు కాదు, సరిగా తీర్పు తీర్చలేదు అంటున్నారు. And he is we don't have to be patient for him. We don't have to be patient for on waiting upon God. దేవుని కొరకు కనిపెట్టుకునే విషయంలో మనకి ఏ సహనం అనేది ఉండదు. Everybody wrongdoers are prospering. చెడు పనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లుతున్నారు. God is not mindful of them. He is not particular. He is not punishing them. దేవుడు ఈ విషయాలు ఏమి చూచి చూడనట్టుగా ఉంటున్నాడు, వాళ్ళని శిక్షించడం లేదు. So what I will do? కాబట్టి నేనేం చేస్తాను? Verse 5. 5వ వచనం. 3rd chapter verse 5. 3వ అధ్యాయం 5వ వచనం. I will be a sorcerer, or I will be an adulterer. I will be a false swearer. I will be an oppressor to the hirelings in his wages, and the fatherless, and the widow. So people decided to turn to all these ways, but God is saying, I will come and be against you. తీర్పు తీర్చటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయమై కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢంగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. These are people of God. These are not heathen. చూడండి, వీరందరూ కూడా దేవుని ప్రజలే, అన్యులు కాదు. God is saying, you have turned away to all these things, and I will come against you. ఈ రీతిగా మీరు వైదొలిగిపోయారు కనుక నేను మీ యొద్దకు వచ్చి తీర్పు తీరుస్తాను అంటున్నాడు. You are not burning for God, patiently waiting for his promise, waiting for his coming, that he will judge and he will deal righteously. కనుక ఆయన కొరకు మీరు ఓపికగా కనిపెట్టుకొని కారణం చేత
ఆయన వచ్చి మిమ్మల్ని తీరుస్తాను అంటున్నాడు. You are in a hurry, you want to jump and you want to get your promotion, however in crooked ways. కాబట్టి ఆతురపడతారు, తొందరపడతారు, పదోన్నతి వెంటనే వచ్చేయాలని దాని కొరకు అన్ని అడ్డదారులు తొక్కేస్తారు. You are in a hurry, you want to get your children into some good colleges, in some crooked way you will try to get it done. ఏదైనా మంచి కళాశాలలో మీ పిల్లలకు అడ్మిషన్ దొరకాలని ఏదో అడ్డదారి తొక్కేసి మన పిల్లలకి అడ్మిషన్ సంపాదిస్తారు. Because you are saying, where is this God? Why he is not mindful of these wicked people? Why should I be righteous? I also will follow them. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారనంటే ఈ దేవుడు అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దుష్టులు వాళ్ళు వర్ధిల్లుతుంటే వాళ్ళని చూసి చూడనట్టుగా ఉన్నాడు. Many believers are like that. Many believers are like that. నేను కూడా ఆ రీతిగా ఉంటాను అని చాలా మంది విశ్వాసులు అనుకుంటారు. And God is saying, అది దేవుడు అంటాడు, you are not burning for me in that area. నువ్వు ఆ ప్రదేశంలో నా కొరకు మండడం లేదు. You are not sincere. నువ్వు యథార్థంగా లేవు. That is the third thing. అది మూడోది. Fourthly, నాలుగోది Malachi chapter 3 3వ అధ్యాయం verse 8. 8వ వచనం. Will a man rob God? Yet ye have robbed me. But he say, wherein have we robbed thee? మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. Short and simple answer. చాలా క్లుప్తంగా జవాబు చెప్తే, in tithes and offerings. దశమాంశంలోను అర్పణలు. God is saying, you are robbing me. మీరు దొంగిలిస్తున్నారు అంటున్నాడు. Instead of bringing an offering onto the fire on the altar, you are taking it away from me. కాబట్టి మీరు బలిపీఠం మీదకి తీసుకురావాలనేటువంటి అర్పణలన్నీ కూడాను మీరు అర్పించకుండా మానేస్తున్నారు. You are taking it away from me. నా యొద్ద నుండి తీసుకెళ్ళిపోతున్నారు. నాకు తేవాల్సింది బదులుగా నా దగ్గర నుండి మీరు తీసుకెళ్ళిపోతున్నారు. నా దగ్గర I was expecting that you would bring to me, but you are robbing from me. మీరు నా దగ్గర తీసుకురావాల్సింది కానీ మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు. Always register it in your mind that your salary is only 90% of what you are entitled from your manager or from your organization. Let it go deep into your thought. మీ హృదయ అంతరంగంలోనికి తలంపు వెళ్ళాలి. మీకు వచ్చేటువంటి జీతంలో మీరు 90% వరకు మాత్రమే వాడుకోవడానికి అర్హులు. మీ జీతం 90%. సో 90% మాత్రమే, 100% కాదు. అలా రిజిస్టర్ చేసుకోండి మీ మైండ్లో. ఆ 10% దేవుడు అక్కడే, ఇప్పుడు ట్యాక్సెస్ అక్కడే పట్టుకొని ఇస్తారు కదా. And how many people are really committed in giving tithes and offerings to the work of the Lord? ఎంతమంది నిజంగా దేవుని కార్యాల కొరకు దశమాంశాలు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నారు? Are you burning in that area? ఆ ప్రదేశంలో మండుతున్నావా? God is sharing his heart. You are robbing me, my people. దేవుడు అంటున్నాడు, తన హృదయాన్ని పంచుకుంటున్నాడు, నా ప్రజలు నా యొద్ద దొంగిలిస్తున్నారు. There was a tribe in Africa. ఒక ఆఫ్రికా దేశంలో ఒక జాతి ఉంది. And they heard the gospel. వారు సువార్త విన్నారు. They only had fruits and vegetables with them. వాళ్ళ దగ్గర కేవలం పళ్ళు కూరగాయలు మాత్రం ఉంటాయి. They bought 50% or more than 50% of that to offer it to God's house. వారికున్న పళ్ళు ఆ కూరగాయలు 50% దేవునికి అర్పించడానికి వచ్చారు. The man of God said, it is only enough to give 10%. You keep the rest. You keep it for yourself. You are poor. అక్కడ ఉన్న దైవజనుడు చెప్పాడు, మీరు చాలా బీదవాళ్ళు, 10% ఇస్తే చాలు, మిగతాది మీరు పెట్టుకోవచ్చని. But they said, వాళ్ళు అన్నారు, we love the God more than 10%. వాళ్ళు అన్నారు, మా దేవుణ్ణి 10% కంటే మేము ఎక్కువగా We ప్రేమిస్తాం. love our God more than 10%. మా దేవుణ్ణి 10% కంటే ఎక్కువగా ప్రేమిస్తాం మేము. If I'm challenging you on the authority of the word of God, if possible, try to give more than 10% in your tithes and offerings. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీతో సవాల్ చేస్తా ఉన్నాను. ప్రభుకి ఇచ్చే విషయానికి వస్తే 10% కంటే ఎక్కువ ఇవ్వడానికి తీర్మానం చేసుకోండి. The work of the Lord will flourish. అప్పుడు దేవుని పని వర్ధిల్లుతుంది. The Lord said, bring them to me. అది నా ఎదుగు తీసుకురండి. 5 loaves and 2 fish, bring them to me. 5 రొట్టెలు 2 చేపలు నా ఎదుగు తీసుకురండి. Entirely the little boy gave it to the Lord. పూర్తిగా ఆ చిన్న పిల్లవాడు దాన్ని ఇచ్చేశాడు. The Lord blessed it, broke it, he broke it and he distributed it to multitudes. ఆయన దాన్ని ఆశీర్వదించాడు, విరిచాడు, వేల కొలది ప్రజలకు పంచిపెట్టాడు. Don't expect the Lord to give you an account of what you give to him. ప్రభువుకు నువ్వు ఇచ్చిన దాని దగ్గర నుండి ప్రభువు నీకు లెక్క చెప్పాలని నువ్వు ఆశించొద్దు. Give it to him, allow it to be broken by him. He will do whatever he wants with it, but he will bless it and he will use it for his glory. నువ్వు ఆయనకి ఇచ్చివేసి ఆయన విరిచి ఆయన తనకి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి నువ్వు అనుమతిస్తే దేవుడు నిశ్చయంగా దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన don't come and say, give me an account now. కాబట్టి మీరు వచ్చి, దేవా నేను ఇచ్చాను కదా, లెక్కలు చెప్పి నాకు అనకూడదు. By faith you pray and give it to the Lord's work. విశ్వాసంతో మనం దేవునికి ఇవ్వాలి, దేవుని కార్యాల కొరకు ఇవ్వాలి. I am not saying give it in Eshkol only.
ఎష్కోల్లోనే ఇవ్వండి అని చెప్పట్లేదు నేను. By the authority of the word of God, give it to God. Wherever God has placed you, give it to God. But make sure you give it to God. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వండి, దేవునికి ఇచ్చే విషయంలో నిశ్చయం చేసుకోండి. And pray that the Lord would bless it and use it for His glory. దేవుడు ప్రార్థించండి, దేవుడు దాన్ని ఆశీర్వదించి ఆయన మహిమార్థమై వాడతాడు. God is not unrighteous to forget the labor of love that you show in His name. ఆయన నామం పేట మీరు చూపేటువంటి ప్రేమను మలుచుటకు ఆయన న్యాయస్థుడైన దేవుడు కాడు. You will be surprised to see treasures reserved in heaven for you. మీ కొరకు పరలోకంలో ఆయన ఐశ్వర్యాన్ని దాచిపెట్టి ఉండడాన్ని చూచి ఆశ్చర్యపోతారు. Fifthly, finally, ఐదవది చివరిదిగా మలాకి chapter 3 3వ అధ్యాయం and verse 13. 13వ వచనం. Your words have been stout against me, saith the Lord, yet ye say, what have we spoken so much against thee? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పిద్దామని మీరు అడుగుదురు. You have said it is vain to serve God. దేవుని సేవ చేయడం నిష్ఫలము అని. What profit is it that we kept His ordinance and we have walked mournfully before the Lord of hosts? ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగడం వలన ప్రయోజనమేమి? You are not burning in God's service. దేవుని సేవలో నువ్వు మండడం లేదు. What profit is there to serve God? దేవుని సేవ చేస్తే ఏం లాభంలేండి? You are not burning for His service. ఆ సేవలో నువ్వు మండడం లేదు. See, all these three are important. Altar is important, fire is important, the burnt offering is important. కనుక ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవి. బలిపీఠం ప్రాముఖ్యమైనది, అగ్ని ప్రాముఖ్యమైనది, బలి పశువు ప్రాముఖ్యమైనది. And the burnt offering is you and me to be offered as a living sacrifice for Christ. ఆ దహన బలి ఏంటంటే నీవు నేనే ఆయన కొరకు సజీవ యాగంగా అర్పించుకోవాలి. Let us all read from 2 Corinthians 2 కొరింథీయులు రాసిన పత్రికలో ఉండే మాట చదువుతాం. 5th chapter 5వ అధ్యాయం and verse 15 and close. ఆ వచనం చదువుకొని ముగిస్తాం. 2 Corinthians 5th chapter verse 15, all of us together. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనము. Please open your Bibles, all of us together. 2 Corinthians 5:15. Let this be our prayer also, let this be our consecration also. ఇది మన ప్రార్థనగా, ఇది మన ప్రతిష్ఠితగా ఉండును గాక. అందరికి కలిసి ఈ వచనాన్ని చదువుతాం. And that he died for all, but they which live should not henceforth live unto themselves, but unto him which died for them ఆయన and అందరి rose కొరకు మృతి పొందిన again. నీవు నిశ్చయించుకొనుచున్నావు. Amen. ఆమేన్. May the Lord give us His grace to be like this, that we live for Him. ఆయన కొరకే మనం జీవించేదాని కొరకై దేవుడు మనందరికీ కృప ఇచ్చును గాక. Let us pray.